ఈరోజు మనము డిప్రెషన్ లక్షణాల గురించి తెలుసుకుందాం. అంటే కుంగుబాటు అంటాం. ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక 5 సింటమ్స్ మనం కన్సిస్టెంట్గా చూడొచ్చు. ఈ డిప్రెషన్కి కారణం ఏంటి అంటే మన బ్రెయిన్లో కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మెడికేషన్స్ కావచ్చు, రిలాక్స్ థెరపీ కావచ్చు. సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి, అంటే తనకు తను హర్ట్ చేసుకునే స్వభావం. అంటే ప్రపంచమే మునిగిపోయి అందులో నేను ఉంటే బాగుంటుంది, లేకపోతే నేను ప్రపంచానికి అడ్డుగా ఉన్నాను. నమస్కారం అండి, నేను డాక్టర్ సునీల్ రెడ్డి. ఈరోజు మనము డిప్రెషన్ లక్షణాల గురించి తెలుసుకుందాం. అంటే కుంగుబాటు అంటాం. ఇది మానసిక వేదనలో ఒక సిమ్టమ్. సో ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఒక 5 సింటమ్స్ మనం కన్సిస్టెంట్గా చూడొచ్చు. ఒకటి ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. అంటే త్వరగా అలసిపోతుంటారు, చిన్న పని కూడా చేయలేరు, అలసిపోయినట్టు అనిపిస్తుంటుంది, అసలు ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంటుంది. ఇంకోటి లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఏ పని చేయలేరు, కాన్సన్ట్రేట్ చేయలేరు, చదవటం కూడా అంతగా కాన్సన్ట్రేట్ చేసి చదవలేరు. ఇంకొకటి ఫీలింగ్ వెరీ సాడ్, అంటే వాళ్ళకి ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, సాడ్నెస్, విపరీతమైన తెలియని భయము, హోప్లెస్నెస్ ఉంటుంది. దాంతో ఏంటి అంటే ఏ పని చేయబుద్ధి కాదు. ఇంకొకటి లాస్ ఆఫ్ అపిటైట్ కావచ్చు, లాస్ ఆఫ్ స్లీప్ కావచ్చు, అంటే వాళ్ళకి సరిగా ఆహారం తీసుకోబుద్ధి కాదు, అండ్ ఈవెన్ నిద్ర కూడా సరిగా పట్టదు. సో ఇవన్నీ కూడా డిప్రెషన్ లో లక్షణాలు. ఈ డిప్రెషన్ కి కారణం ఏంటి అంటే మన బ్రెయిన్ లో కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి ఉంటాయి. ఈ సెరటోనిన్ కానీ, డోపమిన్ కానీ, ఇంకా ఆక్సిటోసిన్ కానీ, వీటిల్లో హెచ్చు తగ్గుల వల్ల మనకి కుంగుబాటుని లక్షణాలు బయటపడతాయి. అంటే అన్నీ బాగుంటాయి, అంటే బయటకు వెళ్ళడానికి కానీ, పని చేయడానికి కానీ, శక్తి కానీ, కాన్సన్ట్రేషన్ కానీ ఉండదు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మెడికేషన్స్ కావచ్చు, రిలాక్స్ థెరపీ కావచ్చు. ఈ రిలాక్స్ థెరపీ ఏం చేస్తుంది అంటే పెద్ద మెడికేషన్స్ యూజ్ చేయకుండా హ్యాపీ హార్మోన్స్ ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ ఈ రిలాక్స్ థెరపీ. దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళ హ్యాపీ హార్మోన్స్ లో ఉన్న ఆ హెచ్చు తగ్గుల్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళకి నెగటివ్ థాట్స్ కానీ, సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి, అంటే తనకు తను హర్ట్ చేసుకునే స్వభావం. అంటే ప్రపంచమే మునిగిపోయి అందులో నేను ఉంటే బాగుంటుంది, లేకపోతే నేను ప్రపంచానికి అడ్డుగా ఉన్నాను, ఇలాంటి థాట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు. ఆ ఇంపల్సివ్నెస్ ని మనం గమనించి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే వాళ్ళు ఈజీగా బయటపడతారు. ఇలాంటి థాట్ వచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా దే నీడ్ హెల్ప్, ప్రొఫెషనల్ అడ్వైస్ కావాలి అని చెప్పేసి వాళ్ళని ఎక్కడైనా నియర్ బై సైకియాట్రిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఈజీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ రిలాక్స్ థెరపీతో ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ మైండ్ కూల్ అయ్యి కొద్దిగా ఈ హ్యాపీ హార్మోన్స్ ఇంప్రవైజ్ అవ్వడం వల్ల డైలీ యాక్టివిటీస్ ఇంప్రవైజ్ అవుతాయి. అంటే ఆపిటైట్ ఇంప్రూవ్ అవుతుంది, హ్యాపీగా నిద్రపోగలుగుతారు, చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతారు. తర్వాత ఎప్పుడైతే ఈ డిప్రెషన్ ఎపిసోడ్ నుంచి బయటపడతారో వాళ్ళు రెగ్యులరైజ్ అయిపోతారు, నార్మలైజ్ అయిపోతారు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.